ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ జూడాలు 3 రోజులుగా చేస్తున్న ఆందోళన ఫలించింది. డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో జూడాల చర్చలు సఫలమయ్యాయి. దీంతో విధులకు హాజరవుతామని జూడాలు ప్రకటించారు. రాత్రి వేళల్లో క్యాంపస్ లోపలికి వచ్చి విద్యార్థులపై దాడి చేశారని, దీనికి బాధ్యుడు రిమ్స్ డైరెక్టర్ అంటూ గత 3 రోజులుగా విద్యార్థులు కళాశాల వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ దాడిలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంతి కుమార్ను టర్మినేట్ చేశారు. విద్యార్థులపై దాడికి పాల్పడ్డ 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూనియర్ డాక్టర్ల ధర్నాలతో రిమ్స్కు వస్తున్న రోగులకు ఇబ్బందులు తప్పలేదు. విచారణ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేసిందని, రానున్న 2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ఇవ్వనున్నారని జూడాలు తెలిపారు. లేదు అని చెప్పడం జరిగింది. అదే కోణంలో చాలా డిస్కషన్స్ జరిగాయి లోపల. అంటే మీరు స్ట్రైక్ని బహిష్కరించాలనుకుంటున్నారా లేదా అనే క్వశ్చన్ తోటి స్టార్ట్ అయింది. సో ఆ స్టార్ట్ అయిన తర్వాత చాలా డిమాండ్స్, మీ డిమాండ్స్ ఏంటి అని చాలాసేపు డిస్కషన్ చేశాము. ఆ డిస్కషన్స్ ఏంటి అని మేము చెప్పగా సార్ కూడా అది విన్నారు. రెస్పెక్ట్ చేసి టైం బౌండ్, అంటే దానికి ఒక సర్టెన్ టైం లిమిట్లో సాల్వ్ చేస్తాను, లేకపోతే నేనే రెస్పాన్సిబిలిటీ రిమ్స్ డైరెక్టర్గా, నాట్ ఓన్లీ జస్ట్ ద డైరెక్టర్ బట్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిమ్స్ విల్ బి టేకెన్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ అని సారే సైన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఇంకోటి కూడా చెప్పాము, ఏ టైం పీరియడ్లో ఇచ్చింది అయితే మాకు స్పెసిఫై చేయాలి. మా డిమాండ్స్ని మేము చదువుతాం కొంతసేపట్లో. అలాగే ఆ టైం పీరియడ్లో కనుక చేయకపోతే ఇది మళ్ళీ కొనసాగించడం జరుగుతుంది అని కూడా మేము నోటీస్కి తీసుకురావడం జరిగింది. సార్ కూడా అవన్నీ విన్నారు. విని సార్ అంతటా సరే తన చేతుల మీదుగా ఇక విజువల్స్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ జూడాలు 3 రోజులుగా చేస్తున్న ఆందోళన ఎట్టకేలకు ఫలించింది. డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో జూడాలు చర్చలు సఫలమయ్యాయి. దీంతో విధులకు హాజరవుతామని జూడాలు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ హాస్టల్ అండ్ రెసిడెన్షియల్ క్వార్టర్ లో గత 3 రోజుల క్రితం అయితే అర్ధరాత్రి 12 గంటలకైతే కలకరం జరిగింది. ఇటు ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్ తో పాటు మరో 4 బయట వ్యక్తులు వచ్చి ఏదైతే జూనియర్ డాక్టర్లను అయితే ఇటు కర్రలతో పాటు బ్యాట్ తోడుకొచ్చిన సందర్భాలు అయితే మనం చూసాం. దాంతో ఏదైతే ప్రధానంగా ఇటు డైరెక్టర్ పైన, ఇటు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి పైన ఇటు జూడాలైతే ఆరోపణలు చేస్తూ గత 3 రోజులైతే విధులను బహిష్కరించి నిరసనలు తెలిపారు. దీనికి ప్రధానంగా ఆ డైరెక్టర్ కును ఏదైతే ఇటు జూనియర్ డాక్టర్ మధ్య ఉన్నటువంటి పొరపచార కారణంగానే ఆయనను ఇటు హాస్టల్లో కూడా మౌలిక సదుపాయాలు సరిగా లేవనేసి వాళ్ళు నిలదీయడం వల్లనే ఈ దాడి జరిగిందనేసి కూడా గత 3 రోజులనైతే ఇటు జూనియర్ డాక్టర్లు అయితే ఆరోపణలు చేస్తున్న క్రమంలో నిన్న ఏదైతే ఇటు వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా ఇటు ఎన్డీఏ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ కమిటీ వేశారు. నిజామాబాద్ చెందినటువంటి వివి రావుతో పాటు మరొక బృందం కలిపి నిన్న పూర్తి స్థాయిలో రిమ్స్ కు చేరుకున్న అనంతరం మొదటగా ఇటు డైరెక్టర్ ని, ఆ తర్వాత ఎవరైతే ఈ దాడిలో గాయపడ్డటువంటి జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పూర్తి స్థాయిలో నిన్న విచారణ చేశారు. విచారణ జరిపిన అనంతరం రానున్న 2 రోజుల్లో కూడా 2 రోజుల్లో నివేదికను సమర్పిస్తామనేసి వాళ్ళు చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు ఓవరాల్ గా ఇటు విచారణ జరిపినప్పటికీ కూడా ఇటు జూడాలైతే తగ్గిన పరిస్థితి లేదు. ఉదయం నుంచి కూడా గత 2 రోజులు కూడా అత్యవసర సేవలకు మాత్రం చేసిన పరిస్థితి, చికిత్సలు అయితే అందించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అత్యవసర సేవలను కూడా వాళ్ళు బహిష్కరించిన సందర్భంలో ఇటు జిల్లా వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి అధికారులతో పాటు ఏదైతే డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ కూడా ఇటు జూడాలతోటి పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖచ్చితంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. విచారణలో తదుపరి అంశాలపైన వాళ్ళు చర్చిస్తారు. ఖచ్చితంగా విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయి. మీరు విధులను బహిష్కరిస్తే దాదాపుగా రిమ్స్ కు వచ్చే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పేద రోగులు, వాళ్ళకి ఇబ్బందులు తప్ప అనేసి చెప్పిన సందర్భంలో ఇటు ఏదైతే ఈ జూడాల సంఘం అధ్యక్షుడు అరుణ్ వారి మాటలను అయితే ఏకీభవించారు. ఒకవేళ తాము పూర్తి స్థాయిలో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ ధర్నాను
విడనాడుతున్నాం. ఖచ్చితంగా తాము విధులకైతే హాజరవుతామనేసి వారైతే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒకవేళ తాము ఈ రోజు నుంచి విధులకు హాజరవుతున్నా కూడా కేవలం తాము విధులకు హాజరయ్యేది కేవలం ఏదైతే ఇటు రిమ్స్ కు వస్తున్న పేద రోగులకు ఇబ్బంది పడుతున్నారనే ఇటు డైరెక్టర్ తో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రిక్వెస్ట్ చేసిన క్రమంలోనే తాము విధుల్లోకి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నామని వారు చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇటు డైరెక్టర్ తో పాటు జిల్లా అధికారులు కూడా తమకు కొంతనైతే భరోసానైతే కల్పించారు. ఏదైతే తమకు కొంతమేర గడువు అడిగారో ఆ గడువులోగా ఖచ్చితంగా తమకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం. ఇంకొకసారి ఇటు బయట వ్యక్తులు కానీ రావడం లేదనుకుంటే ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామనేసి మాకు వాగ్దానం అయితే ఇచ్చారు. ఇటు ఒక లేఖ పైన మాకు సంతకాలు చేసి మాకు భరోసానైతే కల్పించారు. ఒకవేళ వారికి ఇచ్చిన టైం ప్రకారం కనుక మాకు అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సాల్వ్ కాకుండా మాత్రం మళ్ళీ తాము ధర్నా చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఒకే ఒక కారణం ఏదైతే రిమ్స్ కు వస్తున్నటువంటి పేద రోగులకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో తాము ప్రస్తుతానికైతే ఈ ధర్నానైతే ఇక్కడ ఈ రోజు తోటి మేము క్లోజ్ చేస్తున్నాం. రేపటి నుంచి ఖచ్చితంగా మేము విధుల్లో ఉంటాం. ఒకవేళ మాకు సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేలాలి. ఈ ఏదైతే రిమ్స్ క్యాంపస్ లోకి రౌడీజాన్ని రానియకుండా రౌడీలను రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేసి ఓవైపు వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితులు అయితే రిమ్స్ వద్దనైతే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.